అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. 60వ సూరా అల్ ముమ్తహినహ్. 1 to 13 ఆయాతులు. అల్ ముమ్తహినహ్ అనగా పరీక్షించేది. పరిచయం. అవిశ్వాసులతో సామాజిక సంబంధాలు, ఇస్లాం స్వీకరిస్తున్న మహిళలు తదితర విషయాలను ఈ సూర ప్రధానంగా ప్రస్తావించింది. ఇందులోని 10వ ఆయతులో ముమ్తహినహ్ పరీక్షించేది అన్న ప్రస్తావన వచ్చింది. దానినే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరా ముఖ్యంగా అవిశ్వాసులకు సంబంధించి 2 వర్గాల మధ్య తారతమ్యాన్ని స్పష్టం చేయడం జరిగింది. 1. విశ్వాసుల పట్ల విద్వేషం కలిగి ఉన్నవారు ముస్లింలను వారి విశ్వాసం కారణంగా వేధింపులకు, దౌర్జన్యాలకు గురి చేసినవారు. ఇలాంటి అవిశ్వాసులతో సామాజిక సంబంధాలను తెంచుకోవాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీం అలైహిస్సలాం ఆయన అనుచరుల గాథను ప్రస్తావించడం జరిగింది. ఇబ్రహీం అలైహిస్సలాం తన అనుచరులను వేధించిన అవిశ్వాసులతో ఎలా వ్యవహరించినది వివరించడం జరిగింది. 2. ముస్లింల పట్ల ద్వేషం, వైరం లేని అవిశ్వాసులు ముస్లింలకు ఎలాంటి హాని తలపెట్టనివారు. ఇలాంటి వారి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని, న్యాయంగా వ్యవహరించాలని, వారి పట్ల కారుణ్యంతో మెలగాలని చెప్పడం జరిగింది. ఆయా నంబర్ 1. విశ్వసించిన ఓ ప్రజలారా, నా శత్రువుల్ని మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారి వైపు సందేశం పంపుతున్నారు. వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాహ్ను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే మీరు వాళ్లతో స్నేహం చేయకండి. మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా? మీరు దాచేది, బహిర్గతం చేసేది అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే. మక్కా అవిశ్వాసులకు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు మధ్య జరిగిన హుదైబియా ఒడంబడికను మక్కా వారు ఉల్లంఘించారు. అందువల్ల వారికి వ్యతిరేకంగా యుద్ధ సన్నాహాలు మొదలెట్టవలసినదిగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ముస్లింలకు చూచాయగా తెలియజేశారు. అయితే హజరత్ హాతిబ్ బిన్ అబూ బల్తఆ రజియల్లాహు అన్హు అనే ముహాజిర్ సహాబీ ఈ సమాచారాన్ని కురైషులకు తెలియజేయాలనుకున్నారు. దీనికి కారణం, హాతిబ్కు కురైషులతో ఎలాంటి బంధుత్వ సంబంధాలు లేవు. కానీ ఈయన ఆలుబిడ్డలు మాత్రం మక్కాలోనే చిక్కుకొని ఉన్నారు. ఈ యుద్ధ సన్నాహాల గురించిన సమాచారాన్ని తాను కురైషులకు అందజేస్తే దానికి ప్రతిఫలంగా వారు తన ఆలుబిడ్డలకు అపకారం తలపెట్టకుండా ఉంటారని హాతిబ్ ఆశించారు. అందువల్ల ఈయన ఒక ఉత్తరాన్ని వ్రాసి ఒక స్త్రీ ద్వారా దాన్ని మక్కావాసులకు పంపారు. కానీ ఈ సంగతి వహీ, దైవ సందేశం ద్వారా దైవ ప్రవక్తకు తెలియపరచబడింది. ఆయన సల్లల్లాహు సల్లం వెంటనే హజరత్ అలీ, హజరత్ మిగ్దాద్, హజరత్ జుబైర్లను పంపిస్తూ రౌజే ఖాక్ అనే చోట ఆ మహిళ ఉందని, ఆమె దగ్గర ఉన్న ఆ లేఖను స్వాధీనపరచుకోమని ఆదేశించారు. వారు ఆ మహిళను పట్టుకొని ఆ ఉత్తరాన్ని తీసుకున్నారు. దాన్ని ఆమె తన శిరోజాలలో దాచిపెట్టింది. ఈ నమ్మక ద్రోహానికి ఎందుకు పాల్పడ్డామని దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం హజరత్ హాతిబ్ను నిలదీసి అడిగారు. అప్పుడు హాతిబ్ తన మనసులోని మాటను దాపరికం లేకుండా చెప్పేశారు. ఆయన ఇలా అన్నారు: నేను అవిశ్వాసంతో ఈ పని చేయలేదు. నేను ధర్మభ్రష్టుణ్ణి కూడా కాలేదు. నా చేష్టకు అసలు కారణం ఏమిటంటే, ఇతర ముహాజిర్ల మాదిరిగా నాకు మక్కా వారితో బంధుత్వాలు లేవు. కానీ మరో వంక నా భార్యాపిల్లలు ఇప్పటికీ మక్కాలోనే ఉన్నారు. కురైషులకు నేనేదన్నా సహాయం చేస్తే దానికి ప్రతిగా వారు నా ఆలుబిడ్డల పట్ల మంచిగా మసలుకుంటారని ఆశించి ఈ రాజద్రోహానికి పాల్పడ్డాను. ఇంతకు మించి నాకు మరో దురుద్దేశం లేదు. మొత్తానికి హాతిబ్ గారు తన మనసులోని మాటను చెప్పడం వల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఈయన్ని మన్నించారు. అయితే భవిష్యత్తులో ముస్లింలు ఇక ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడకుండా ఉండటానికి హెచ్చరికగా ఈ ఆయతులను కూడా దేవుడు అవతరింపజేశాడు.
ఏమిటి? మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేసి వాళ్లతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలని భావిస్తున్నారా? మరోవంక వాళ్ళు సత్యాన్ని తిరస్కరించి మీ స్వస్థలాల నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టినప్పుడు వారు మీ స్నేహితులవుతారని ఆశించటం ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు మీరు దైవ ప్రసన్నత నిమిత్తం అవిశ్వాసులను శత్రువులుగా పరిగణించారు. మరి ఇప్పుడు మీకేమైంది? వారితో చెలిమి చేసి దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోగోరుతున్నారా? మీరు నిజంగా దైవ ప్రసన్నతను పొందగోరేవారే అయితే మీకు దైవానికి ఉమ్మడి శత్రువులైన వారితో దోస్తీ చేయకండి. అంటే నాకు మీకు శత్రువులైన వారితో ప్రేమైక సంబంధాలు ఏర్పరచుకోదలచి వారికి రహస్య సమాచారాన్ని అందజేయడం సరాసరి అపమార్గం. ఈ మార్గం ముస్లిములైన వారికి ఎంత మాత్రం తగదు. నంబర్ 2, ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు. చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు. నోరు కూడా పారేసుకుంటారు. మీరు కూడా వారిలాగే అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు. మీ పట్ల వారి హృదయాలలో పగ, ద్వేషం, వైరం తిష్టవేసి ఉన్నాయి. అటువంటి వారి వైపేనా మీరు స్నేహహస్తం చాచేది? నంబర్ 3, మీ రక్త సంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయ దినాన మీకు ఏ విధంగానూ ఉపయోగపడరు. అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ఏ సంతానం కోసం, మరే బంధుత్వాల కోసం మీరు అవిశ్వాసులపై స్నేహాన్ని వ్యక్తపరుస్తున్నారో అవేమీ మీకు తీర్పు దినాన దైవ సమక్షంలో పనికిరావు. ఆ రోజు మీకు ప్రయోజనం కలిగించేది దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం పట్ల విధేయతాభావమే. మరలాంటప్పుడు మీరు అవిశ్వాసులతో చెలిమి చేసి దేవుని ఆగ్రహానికి ఎందుకు కారకులవుతారు? దీనికి మరో అర్థం ఇది: అల్లాహ్ మీ మధ్య వేర్పాటు చేసేస్తాడు, మిమ్మల్ని విడదీస్తాడు. విధేయులను స్వర్గంలో ప్రవేశింపజేసి అవిధేయులను, పాపాత్ములను నరకానికి ఆహుతి చేస్తాడు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆనాడు జనులు వండొకరి నుండి పారిపోతారు. ఆనాడు జనులు తమ సోదరుని నుండి పారిపోతారు. నంబర్ 4, ఓ ముస్లిములారా, మీకు ఇబ్రహీములోనూ అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు: మీతోనూ అల్లాహ్ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని మీ మిథ్యా విశ్వాసాలను తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాహ్ను మీరు విశ్వసించనంత వరకు మాకు మీకు మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే. అయితే ఇబ్రహీము తన తండ్రితో, నాన్నా, నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్థిస్తాను. కానీ మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను అన్నమాట మాత్రం వినాయింపుతో కూడుకున్నది. ఇంకా వారిలా వేడుకున్నారు: మా ప్రభూ, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపుకే మరలుతున్నాము. ఎట్టకేలకు నిన్నే చేరుకోవలసి ఉంది. ఉస్వతున్ అంటే అందరూ అనుసరించిన ఉదాహరణ అని అర్థం. అవిశ్వాసులతో తెగత్రెంపుల ఆవశ్యకతను మరింతగా విడమర్చి చెప్పడానికి ఇక్కడ దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఉదాహరణ ఇవ్వబడింది. అంటే షిర్కు కారణంగా మీతో మేము తెగత్రెంపులు చేసుకుంటున్నాము. ఏకదైవారాధకులకు బహుదైవారాధకుల జీవన విధానాలతో పొత్తేమిటి? అంటే మీరు అవిశ్వాసాన్ని, షిర్కును విడనాడి ఏకదైవారాధకులు కానంత వరకు మీకు మాకు మధ్య ఈ అంతరాలు ఇలాగే ఉండిపోతాయి. అయితే మీరు ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందు తల వంచిన నాడు ఈ శత్రుత్వం స్నేహంగా మారిపోతుంది, వైషమ్యం ప్రేమగా పరిణమిస్తుంది. దీని అర్థం ఏమిటంటే దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి జీవితమంతా మనందరికీ ఆదర్శప్రాయమే. కాకపోతే ఆయన తండ్రితో పలికిన ఈ మాట మాత్రం ఆదర్శప్రాయం కాదు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే తన తండ్రి అంతరంగం గురించి తెలియని స్థితిలో ఇబ్రహీం పలికిన మాట అది. కానీ తన తండ్రి దైవ విరోధి అన్న సంగతి స్పష్టమయ్యాక ఆయన తన తండ్రితో కూడా తెగ త్రెంపులు చేసుకున్నారు. తౌబా సూరాలోని 114వ ఆయతును చూడండి. తవక్కుల్ అంటే సాధ్యమైనంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని దేవునికి అప్పగించటం, దైవంపై భారం మోపటం అని అర్థం.
మన వంతు ప్రయత్నం ఏమీ చేయకుండానే అంతా దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటే అది తవక్కుల్ అనిపించుకోదు. ఒకసారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను కలుసుకోవడానికి దూరం నుండి వచ్చాడు. వచ్చి రావటంతోనే ఒంటెను బయట వదిలేసి లోపలకు ప్రవేశించాడు. ఒంటె గురించి ప్రవక్త సల్లల్లాహు సల్లం అడిగితే దాన్ని అల్లాహ్కు అప్పగించి వచ్చానని అన్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం అల్లాహ్పై భారం వేయటం తవక్కుల్ అంటే ఇది కాదు. ముందు ఆ ఒంటెను దేనికైనా కట్టేయి, ఆ తర్వాత దైవంపై భారం వెయ్యి అని అతనికి బోధపరిచారు. ఇనాబత్ అంటే రుజువర్తను లవటం, అల్లాహ్ వైపు మరలటం అని అర్థం. ఆయన నంబర్ 5. మా ప్రభూ, అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు. ప్రభూ, మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు. అంటే అవిశ్వాసులకు మాపై ఆధిక్యతను వసగకు. అదే గనక జరిగితే అవిశ్వాసులు తాము అవలంబిస్తున్న వైఖరి, తాము నడుస్తున్న మార్గాలే సత్యమైనవని భావిస్తారు. ఆ విధంగా మా మూలంగా వారు పరీక్షకు లోనవుతారు. అటువంటి స్థితికి మమ్మల్ని గురి చెయ్యకు. లేదా మరో భావం ఇది కూడా కావచ్చు. ఓ అల్లా, వారి ద్వారా గాని లేక స్వయంగా నీ తరపున గాని మమ్మల్ని ఎటువంటి శిక్షలకు గురి చెయ్యకు. ముస్లింలు సత్యవంతులైతే మరి వారికి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. ఈ విధంగా మా ఉనికి వారికి పరీక్షగా మారటం నుండి మేము నీ శరణు వేడుతున్నాము. ఆయన నంబర్ 6. నిశ్చయంగా వారి జీవన విధానంలో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. ముఖ్యంగా అల్లాహ్తో సమావేశమును, అంతిమ దినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి. ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే నష్టపోయేది వారే. అల్లాహ్ మాత్రం లక్ష్య పెట్టేవాడు కాడు. ఆయన సకల స్తోత్రాలకు అర్హుడు. అంటే దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం జీవితంలోనూ ఆయన సహచరులలోనూ మీకు మంచి ఆదర్శం ఉందని భావం. ఎందుకంటే ఇలాంటి వారు మాత్రమే దైవానికి, పరలోక శిక్షకు భయపడతారు. ఇలాంటి విఘ్నులు మాత్రమే పరిస్థితుల నుండి స్ఫూర్తి పొందుతారు, సంఘటనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు. అంటే ఎవరైనా దైవ ప్రవక్త ఇబ్రహీం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం పట్ల వైముఖ్యం కనబరిస్తే. ఆయన నంబర్ 7. బహుశా అల్లాహ్ మీకు మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాహ్కు అన్నీ సాధ్యమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు. అంటే వారిని ముస్లింలుగా మార్చి మీ ప్రగాఢ స్నేహితులుగా చేసేస్తాడు. దీనివల్ల మీ మధ్య గల కక్షలు, కార్పణ్యాలు సమిసిపోయి ప్రేమ భావాలు, సహాయ సహకారాల భావాలు జనిస్తాయి. ఇలా చేయటం దైవానికి కష్టమేమీ కాదు. చివరకు జరిగింది కూడా అదే. మక్కా విజయం అనంతరం జనులు తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించసాగారు. దాంతో వారి మధ్య ప్రేమానురాగాల దివ్వెలు వెలిగాయి. ఒకప్పుడు ముస్లింల పచ్చి రక్తం త్రాగాలని పరితపించిన వారే వారి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఆయన నంబర్ 8. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్నవారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంతమాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. ఇస్లాం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారన్న నెపంతో ముస్లింలపై కత్తి కట్టకుండా ఉండే అవిశ్వాసుల పట్ల సద్భావంతో మెలగటాన్ని అల్లాహ్ ఎన్నడూ ఆపడు. అలాగే ఇస్లాం ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్న కారణంగా ముస్లింలను వారి స్వస్థలాల నుండి వెళ్ళగొట్టకుండా సహజీవనం సాగించే అవిశ్వాసుల ఎడల కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటాన్ని దేవుడు వారించడు. ఇకపోతే మూడో వర్గం వారు ఎవరంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఇతర అవిశ్వాసులకు ఏ విధంగానూ సహాయ సహకారాలు అందజేయని వారు. వీరి పట్ల కూడా ముస్లింలు సద్భావంతో మెలగటంలో తప్పులేదు. పైగా అటువంటి సహనభావం గల అవిశ్వాసులతో సత్ప్రవర్తన కలిగి ఉండటం, న్యాయ వైఖరిని అవలంబించడం అభిలషణీయం కూడా. ఉదాహరణకు ఒకసారి హజ్రత్ అస్మా రజియల్లాహు అన్హా గారు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించని తన తల్లి పట్ల తానెలా మెలగాలని ప్రశ్నించగా, నీ తల్లి పట్ల ఉత్తమంగా మెలుగు అని ఆయన సల్లల్లాహు సల్లం చెప్పారు. బుఖారీ కితాబుల్ అదబ్. ఈ వాక్యంలో న్యాయం చేసే వారి ప్రాశస్త్యం గురించి చెప్పబడింది. అవిశ్వాసుల ఎడల సైతం న్యాయంగా వ్యవహరించమని తాకీదు చేయబడింది.
హదీసులో న్యాయం చేసేవారి ఔన్నత్యం గురించి ఇలా చెప్పబడింది. న్యాయం చేసేవారు కరుణామయునికి కుడివైపున గల జ్యోతిర్మయమైన వేదికలపై ఉంటారు. కరుణామయుని 2 చేతులు కుడి చేతులే. వారు తమ నిర్ణయాలలో, తమ ఇంటి వారి విషయంలో, తమ పాలితుల విషయంలో న్యాయంగా వ్యవహరిస్తారు. సహీ ముస్లిం కితాబుల్ ఇమారహ్ ఆయన నంబర్ 9. ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వి మిమ్మల్ని మీ ఇల్లు వాకిళ్ల నుండి వెళ్ళగొట్టిన వారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయిన వారే దుర్మార్గులు. అంటే దైవాజ్ఞల్ని కాదని అటువంటి అవిశ్వాసులతో చేయి కలిపిన వారితో. ఎందుకంటే వారు స్నేహం చేయకూడని వారితో స్నేహం చేశారు. ఆ విధంగా వారు తమ ఆత్మలకి అన్యాయం చేసుకున్నారు. ఆ విషయమే మరో చోట ఇలా అనబడింది: మీరు యూదులను, క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరైనా వారితో స్నేహం చేస్తే అతను కూడా వారిలో ఒకడుగా పరిగణించబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. ఆయన నంబర్ 10. ఓ విశ్వాసులారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. ఆ విషయానికి వస్తే వారి విశ్వాసం గురించి అల్లాహ్కు బాగా తెలుసు. వారు గనక విశ్వాస పాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మసమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మసమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. ఆ తర్వాత మీరు ఈ స్త్రీలకు మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చు పెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ, తీర్పు. దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. హుదైబియా ఒప్పందంలోని ఒక షరతు ప్రకారం మక్కా నుండి ఎవరైనా పారిపోయి ముస్లింల వద్దకు మదీనా వస్తే వారు అతన్ని మక్కావాసుల వద్దకు తిప్పి పంపాలి. ఆ షరతులో స్త్రీల సంగతి స్పష్టంగా లేదు. ఈ సంధి జరిగిన కొన్నాళ్ల తరువాత కొంతమంది మహిళలు మక్కా నుండి ప్రస్థానం చేసి మదీనా వచ్చారు. ఆ స్త్రీలను తమ వద్దకు తిప్పి పంపమని మక్కాకు చెందిన అవిశ్వాసులు ముస్లింలను డిమాండ్ చేశారు. అప్పుడు దేవుడు ముస్లింలకు కొన్ని మార్గదర్శక సూత్రాలను ఇస్తూ ఈ ఆయతులను అవతరింపజేశాడు. వలస వచ్చిన స్త్రీలను పరీక్షించడం అంటే వారి స్థితిగతులను క్షుణ్ణంగా విచారించడం అని భావం. అంటే ఇంతకీ వారు దేశం విడిచి వచ్చినది ఇస్లాం ధర్మం కోసమా, లేక అవిశ్వాసులైన తమ భర్తలతో గొడవపడి వచ్చారా, లేక వారు ఎవరి ప్రేమలోనైనా పడ్డారా, మరేమైనా ఇతరత్రా ఉద్దేశాలున్నాయా ఇత్యాది విషయాలను బాగా పరిశోధించి నిజ నిర్ధారణకు రావాలి. మీరు విచారణ జరిపిన తర్వాత వారు తమ విశ్వాసం, ఈమాన్లో చిత్తశుద్ధి గలవారైనన్న నమ్మకం కుదిరితే వారిని మక్కాకు తిరిగి పంపకండి. వారిని తిప్పి పంపకపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక నుండి విశ్వసించిన ఏ స్త్రీ కూడా అవిశ్వాసి అయిన భర్తకు ధర్మపత్ని కాజాలదు. ప్రారంభంలో ఇందుకు అనుమతి ఉండేది. ఉదాహరణకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుత్రిక అయిన హజరత్ జైనబ్ రజియల్లాహు అన్హా వివాహం అబుల్ ఆస్తో జరిగింది. కానీ అప్పటికి ఆయన ముస్లిం కాలేదు. కానీ ఈ ఆయతు ప్రకారం ఇక మీదటిలా చేయరాదని చెప్పడం జరిగింది. అందుకే వారు వండొకరికి ధర్మ సమ్మతం, హలాల్ కానేరరు అని నొక్కి వక్కాణించడం జరిగింది. కాబట్టి విశ్వసించి మదీనా నగరానికి వలస వచ్చిన స్త్రీలను అవిశ్వాసులైన వారికి అప్పగించకూడదు. ఒకవేళ అవిశ్వాసులైన వారి భర్తలు కూడా ఇస్లాం స్వీకరిస్తే ఆ వివాహ బంధం యథాతథంగా కొనసాగగలదు. అంటే ఈ ముస్లిం మహిళలకు వారి అవిశ్వాస భర్తలు ఇచ్చి ఉన్న మహర్ సొమ్మును మీరు వారికి చెల్లించండి. ఈ మాట ముస్లిం పురుషుల్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఓ ముస్లింలారా, విశ్వాసం కోసం సత్య తిరస్కారులైన తమ భర్తలను వదిలిపెట్టేసి ప్రస్థానం చేసి వచ్చిన స్త్రీలను మీరు మీ వివాహ బంధంలోకి తీసుకుంటే అందులో ఎంతమాత్రం తప్పు లేదు. అయితే వివాహమాడదలిచిన వారు ఆ స్త్రీలకు మహర్ చెల్లించడం తప్పనిసరి. ఈ వివాహం కూడా అడ్డగోలు పద్ధతిలో కాకుండా ధర్మశాస్త్రం ప్రకారమే జరగాలి. వారి ఇద్దత్ గడువు పూర్తయిన తరువాతే వారిని వివాహమాడాలి.
ఆ స్త్రీల సంరక్షకుని నుంచి వివాహానికి అనుమతి పొందడంతో పాటు న్యాయశీలురైన 2 వ్యక్తుల్ని సాక్షులుగా కూడా పెట్టుకోవాలి. ఒకవేళ స్త్రీ ఇద్దత్ గడపవలసిన అవసరం లేని పక్షంలో వెంటనే ఆమెను వివాహమాడవచ్చు. అంటే భార్యాభర్తలలో భర్త ఇస్లాం స్వీకరించి భార్య అవిశ్వాసురాలుగా ఉండిపోతే అటువంటి స్త్రీని ముస్లిం భర్త తన వివాహ బంధంలో ఉంచుకోవటం ధర్మసమ్మతం కాదు. ఆమెకు వెంటనే విడాకులిచ్చేసి వేరుపరచాలి. ఈ ఆజ్ఞ రాగానే హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు తన 2 ముష్రిక్ భార్యలకు విడాకులు ఇచ్చారు. హజ్రత్ తల్హా రజియల్లాహు అన్హు కూడా ముష్రిక్ అయిన తన భార్యకు విడాకులిచ్చేశారు. ఇబ్నె కసీర్. అయితే ఇస్లాం స్వీకరించని భార్య గనక గ్రంథవహురాలు, యూదురాలు లేక క్రైస్తవ మతస్థురాలు అయినట్లయితే ఆమెకు విడాకులు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వారితో వివాహం ధర్మసమ్మతమే. అంటే అవిశ్వాసాన్ని అంటిపెట్టుకొని ఉన్న కారణంగా మీ నుండి వేర్పడి అవిశ్వాసుల వద్దకు వెళ్ళిపోయిన స్త్రీల నుండి మీరు వారికి చెల్లించిన మహర్ను వాపసు తీసుకోవచ్చు. అంటే ఇస్లాం స్వీకరించి అవిశ్వాసులైన తమ భర్తల్ని వదిలి వచ్చేసిన స్త్రీలు. అంటే ఎవరి హక్కు వారికి చెందాలి లేక వసూలు చేసుకోవాలి అన్నది దేవుని తీర్పు. ఈ తీర్పు కేవలం ఆ కాలానికి మాత్రమే పరిమితమని ఇమాం కుర్తుబీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. దీనికి కారణమేమిటంటే ఆ కాలంలో ఇరు వర్గాల మధ్య ఆ మేరకు ఒప్పందం జరిగింది కాబట్టి ఇలాంటి ఒడంబడికలు జరిగి ఉంటేనే దీన్ని పాటించవలసి ఉంటుంది, లేకపోతే లేదు. ఆయన నంబర్ 11. ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపాజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే ఆ తరువాత బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి వారు ఖర్చు చేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఈ వాక్యానికి ఒక అర్థం ఇది. ఇస్లాం స్వీకరించని తమ భర్తలను వదిలి వచ్చేసిన స్త్రీల తరపున మీరు వారి అవిశ్వాస భర్తలకు మహర్ పరిహారం చెల్లించవలసి ఉన్నది కదా. ఆ మొత్తాన్ని అవిశ్వాసులకు ఇచ్చే బదులు తమ భర్తల్ని వదిలి అవిశ్వాసుల వద్దకు వెళ్ళిపోయిన వారి ముస్లిం భర్తలకు ఇవ్వండి. రెండవ అర్థం ఇది. మీరు అవిశ్వాసులతో యుద్ధం చేయగా వచ్చిన యుద్ధ ప్రాప్తి మాల గనీమత్ పంపకం కాకముందే అవిశ్వాసులైన స్త్రీలను వదిలించుకున్న ముస్లిం భర్తలకు వారి ఖర్చుకు తగిన మొత్తం ఇవ్వండి. ఆ విధంగా యుద్ధప్రాప్తి నుండి ముస్లింలకు నష్టపరిహారం లభిస్తుంది. ఇది కూడా అవిశ్వాసులకు ఒక రకంగా శాస్త్రే. ఒకవేళ యుద్ధప్రాప్తి పద్దు నుండి కూడా ఆ నష్టపరిహారం లభించకపోతే ప్రభుత్వ ఖజానా నుండి వారికి ఆ నష్టం ఇవ్వాలి. ఆయన నంబర్ 12. ఓ ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి తాము ఎవరిని అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించబోము అని, దొంగతనం చేయబోము అని, వ్యభిచారానికి పాల్పడబోము అని, తమ సంతానాన్ని చంపబోము అని, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్ని కల్పించబోము అని, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. సాధారణంగా ముస్లిం స్త్రీలు హిజ్రత్ వలస చేసి వచ్చినప్పుడు వారి చేత ఈ రీతిలో ప్రమాణ స్వీకారం బైత్ చేయించేవారు. ఈ సూరాకు వ్యాఖ్యానంగా సహీ బుఖారీలో పేర్కొనబడిన విషయం కూడా ఇదే. అలాగే మక్కా విజయం సందర్భంగా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఖురైషు స్త్రీలతో ఈ రకమైన ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ చేయించే సమయంలో ఆయన సల్లల్లాహు సల్లం వారి ద్వారా నిర్ణీత మాటలు పలికించేవారు. అంతేగాని ఏ మహిళ చేతిని కూడా తన చేతిలో తీసుకుని బైత్ తీసుకోలేదు. ఈ విషయమై హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అంటున్నారు. అల్లా సాక్షి, ప్రమాణ స్వీకారం సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఏ స్త్రీ చేయిని కూడా తన చేత్తో తాకలేదు. ప్రమాణ స్వీకారం బైత్ సమయంలో ఆయన సల్లల్లాహు సల్లం నేను ఈ విషయాలకు సంబంధించిన నీ నుండి ప్రమాణం తీసుకున్నాను అని మాత్రం నోటితో చెప్పేవారు. సహీ బుఖారీ ముంతహీనా సూరా వ్యాఖ్యానం. ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆ స్త్రీల నుంచి మృతునిపై పెడబొబ్బలు పెట్టరాదని, బట్టలు చించుకోరాదని, జుత్తు పీక్కోరాదని, అజ్ఞాన కాలపు దురాచారాలకు పాల్పడరాదని కూడా ప్రతిజ్ఞ చేయించుకున్నారు. బుఖారీ, ముస్లిం. ఈ ప్రమాణంలో నమాజ్, రోజా,
జకాత్, హజ్ల ప్రస్తావన లేదు. ఎందుకంటే ఇవి ఇస్లాం మౌలికాంశాలు కావటం వల్ల వాటి గురించి ప్రత్యేకంగా వివరించలేదు. సాధారణంగా మహిళలలో ఉండే సహజ దౌర్బల్యాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సల్లల్లాహు సల్లం ఆయా ప్రత్యేక అంశాలపై మాత్రమే వారి నుండి మాట తీసుకున్నారు. ఇస్లాం మౌలిక అంశాలను పాటించడంతో పాటు ఈ చెడులను కూడా పరిత్యజిస్తాము అన్నది ఆ ప్రతిజ్ఞ సారాంశం. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే పండితులు, బోధకులు, సందేశ ప్రచారకులు పొద్దుస్తమానం నమాజ్, రోజాల గురించి మాత్రమే కాకుండా సదరు ప్రతిజ్ఞలో పేర్కొనబడిన నిషిద్ధాంశాలను గురించి కూడా నొక్కి చెబుతూ ఉండాలి. ఆ మాటకొస్తే ఈ దురాచారాలకు వ్యతిరేకంగా చాలా గట్టిగా ఉద్ఘాటించాలి. ఎందుకంటే ఇవి సమాజంలో వ్రేళ్లూనుకుపోయాయి. నమాజులు చేస్తూ ఉపవాసాలు పాటించే ప్రబుద్ధులు సైతం ఈ దురాచారాల ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ఆయన నంబర్ 13 ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడి ఉన్న వారి పట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు. దైవాగ్రహానికి గురైన వీరు ఎవరు? వీరు యూదులని కొందరు వ్యాఖ్యానించగా కపటులని కొందరు అభిప్రాయపడ్డారు. సమస్త అవిశ్వాసులు ఈ కోవలోకి వస్తారని మరికొందరు పేర్కొన్నారు. చివరి అభిప్రాయమే చాలా వరకు సరైనదని అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో యూదులు, కపటులు కూడా వచ్చేస్తారు. అదలా ఉంచితే సమస్త అవిశ్వాసులు దైవాగ్రహానికి పాత్రులే. అందువల్ల దైవాన్ని, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తను, అంతిమ దినాన్ని త్రోసిపుచ్చే వారందరితోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకోరాదన్నది ఈ ఆయతు సారాంశం. ఈ విషయం దివ్య ఖురాన్లో పలుచోట్ల చర్చించబడింది. పరలోకంపై ఆశ వదులుకోవటం అంటే పరలోకాన్ని తిరస్కరించటమని భావం. సమాధుల్లో ఉన్నవారి పట్ల ఆశ వదులుకోవటమన్నా కూడా భావం అదే. అంటే వారు తిరిగి బ్రతికించబడటం కల్లా అన్నది వారి విశ్వాసం. ఈ వాక్యానికి మరో భావం ఇది. సమాధుల్లో ఖననం చేయబడిన అవిశ్వాసులు సకల శ్రేయాలపై ఆశలు వదులుకున్నారు. ఎందుకంటే చచ్చిన తర్వాత వారు తమ అవిశ్వాసానికి లభించే పర్యవసానమేమిటో చూసుకున్నారు కనుక ఇక వారికి మంచి జరుగుతుందన్న ఆశ ఎక్కడుంటుంది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.